నమస్తే మై డియర్ ఫ్రెండ్స్. అమెజాన్ ఒకప్పుడు గుర్తుందో లేదో చాలామందికి మన దేవీ దేవతల యొక్క ఫొటోస్ ఉన్నటువంటి అండర్వేర్లు ఏవైతే ఉన్నాయో, డోర్ మ్యాట్స్, హనుమంతుడిది, వినాయకుడిది, అలాగే శివుడిది ఉన్నటువంటి దేవీ దేవతల యొక్క బొమ్మల్ని అండర్వేర్ల మీద వేశారు. అలాగే లక్ష్మీదేవి యొక్క బొమ్మని ఫుట్ మ్యాట్ మీద, కాళ్ళు తుడుచుకునేటటువంటి పట్టా మీద వేసి, అలాగే ఇంకా వరస్ట్ కేసు ఏంటి అని అంటే టాయిలెట్ మీద వేసేటటువంటి కవర్స్ మీద కూడా దేవీ దేవతల బొమ్మలు వేసి అవి అమెజాన్లో వాళ్ళు సేల్కి పెట్టినటువంటి విషయము ఇంతకుముందు చాలామందికి గుర్తుందో లేదో. 2016, 17, 18, 19 and 20లో కూడా విపరీతంగా ఆ ప్లాట్ఫామ్స్ మీద ఈ దేవీ దేవతల్ని బొమ్మలు వేసి హిందువుల మనోభావాల్ని దెబ్బతీయటమే కాకుండా ఆ రోజున ఎంత భారతదేశము భారతీయుల పట్ల, భారతీయుల యొక్క సంప్రదాయాల పట్ల, దేవీ దేవతల పట్ల ఎంత విషం చిమ్మచ్చో, ఏ ఇతరుల ఈ ఉన్నటువంటి వాళ్ళల్లో ఎంత మనసుల్లో ఎంత విషం ఉందో, మనకి అలాంటి ప్రోడక్ట్స్ని సేల్లో పెట్టి మరి మనల్ని ఎగతాళి చేశారు. ఊరుకున్నావా మై డియర్ ఫ్రెండ్స్? ఖచ్చితంగా ఊరుకోలేదు. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క భారతీయుడు కూడా దాన్ని తిప్పికొట్టారు. విపరీతమైనటువంటి ప్రజా వ్యతిరేకత వచ్చింది. అలాగే సోషల్ మీడియాలో బాయ్కాట్ అమెజాన్ అని చెప్పేసి అని ఇచ్చినటువంటి పిలుపు నిజంగా అమెజాన్ సంస్థను కుదిపేసింది. అలాగే రాజకీయ నాయకుల నుంచి కూడా విపరీతమైనటువంటి ఒత్తిళ్ళు వచ్చినాయి. ఆ తర్వాత అమెజాన్ సంస్థ దిగి వచ్చింది. దిగి రావడమే కాదు, ఎందుకు అనంటే ఆ సారీ చెప్పడమే కాకుండా ఆ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ దేవీ దేవతల ఫోటోలు ఉన్నటువంటి కాళ్ళు తుడుచుకునే పట్టాలు కానివ్వండి, టాయిలెట్స్ మీద వేసేటటువంటి కవర్స్ కానివ్వండి, అలాగే చెడ్డీల మీద, అండర్వేర్స్ మీద ఈ వీటి మీద ఉండేటటువంటి వాటిని కానివ్వండి, ఆ ప్లాట్ఫామ్స్ అన్నిటిని తీసేయడమే కాదు, దానికి అది అంత సామాన్యంగా సహజంగా ఏం జరగలేదు మై ఫ్రెండ్స్. మనం దాని మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత తీసుకురావడంతో ఈ కామర్స్ మార్కెటింగు భారతీయులే ఎక్కువ చేస్తారు. భారతీయుల పట్ల వాళ్ళకి ఉన్నటువంటి ఆ లాభాపేక్ష ఏదైతే ఉందో భారతీయుల నుంచి వచ్చేటటువంటిది, దాన్ని వదులుకోవడం ఇష్టం లేక మూసుకొని దిగి వచ్చి వాళ్ళు ఆ ప్లాట్ఫామ్స్ని అమెజాన్ నుంచి తీసేయడం అనేటటువంటిది జరిగింది. అది తీయకపోతే వాళ్ళ యొక్క వీసాలు క్యాన్సిల్ చేస్తాము. అమెజాన్కి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే భారతదేశంలో ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటాం, వాళ్ళ యొక్క వీసాలు క్యాన్సిల్ చేస్తామనేటటువంటి వార్నింగ్ భారత ప్రభుత్వం నుంచి వెళ్ళింది. దాంతో దిగి వచ్చారు. అంతేకాకుండా బాయ్కాట్ అమెజాన్ అనేటటువంటి ఆ ఒక్క స్లోగను అమెజాన్ యొక్క మార్కెటింగ్ని కుదిపేసింది. ఎదగో ఇప్పుడు అలాంటి వెధవ ఇంకొకటి తయారయ్యాడు ఫ్లిప్కార్ట్లో. ఒకసారి నేను ఇక్కడ పిక్స్ చూపిస్తున్నాను చూడండి మై డియర్ ఫ్రెండ్స్. కాళ్ళు తుడుచుకునేటటువంటి పట్ట, అంటే అది ఫుట్ మ్యాట్ మీద కాలు పెట్టినటువంటి ఒక యువతి కాలు ఉంది. అక్కడ ఫ్రీడమ్ సేల్ అనేటటువంటిది ఒకటి పైన పెట్టారు. అంటే రేపు ఆగస్టు 15వ తారీఖున మనకి స్వాతంత్ర దినోత్సవం, ఇండిపెండెన్స్ డే. ఫ్రీడమ్ సేల్ అనేటటువంటి వర్డ్ యూజ్ చేసి ఆ వెధవలు ఆ ఫుట్ మ్యాట్ మీద అమ్మాయి కాలు పెట్టి ఆ పక్కనే త్రివర్ణ పతాకాన్ని లోగో వేశారు చూడండి. దాన్ని కూడా ఎంత తెలివితేటలు ఉపయోగిస్తున్నారో చూడండి. అంటే వాళ్ళు ఎక్కడ ఎవరికి ఏ విధంగానూ పట్టుబడమని అనుకుంటున్నారేమో, చెండాలు ఒలిచి చేతిలో పెడతారు భారతీయులు ఎప్పుడూ కూడా, హిందువులు ఎప్పుడూ కూడా. ఈ దేశం యొక్క భక్తి గౌరవం ఉన్నవాడు ఎవడైనా సరే ఎవ్వడు ఊరుకునే ప్రసక్తి లేదు, ఊరుకోడు కూడా. ఇది ఇలా ఉందా? ఇక్కడ ఫుట్ మ్యాట్కి సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్ ఇదైతే ఇంకొక దరిద్రం చూపిస్తా చూడండి. చూసారు కదా మై డియర్ ఫ్రెండ్స్? ఇంకొక దరిద్రం ఏముంది ఇక్కడ? అశ్లీలమైనటువంటి పోస్టర్లు అండి. ఆ పోస్టర్లు పైన ఏం రాసి ఉంది? ఫ్రీడమ్ సేల్ అని రాసి ఈ అశ్లీలమైనటువంటి పోస్టర్లను సేల్లో ఉన్నాయి, ఆన్లైన్లో సేల్లో ఉన్నాయి అని చెప్పేసి అని వాడు ఇవ్వడమే కాకుండా మన జాతీయ పతాకాన్ని ఏదైతే ఉన్నాయో త్రివర్ణ పతాకాన్ని వాడు ఎలాంటి లోగోస్ మళ్ళీ అవే లోగోస్ ఆ పోస్టర్ చుట్టూ వేసుకుంటూ వచ్చాడు. ఏ చెప్పుతో కొట్టాలి వీడిని? అలాగే ఫ్లిప్కార్ట్ వాడు ఇవన్నీ జరుగుతుంటే వాడికి తెలియకుండా ఉంటాయా అండి? తెలియకుండానే ఉంటాయా? అంటే వాళ్ళకి ఒక మార్కెటింగ్ చెకింగ్ డిపార్ట్మెంట్ ఒకటి ఉంటుంది. ఆ డిపార్ట్మెంటు దాన్ని చెక్ చేయలేదా?
చెక్ చేయకుండా ఇలాగే పెడితే రేపొద్దున ఏమైనా దాంట్లో సేల్ పెట్టచ్చా? ఇలాంటి జుగుప్సాకరమైనటువంటి అంశాలు పెట్టి ఫ్రీడమ్ సేల్ అని పెట్టి ఆ త్రివర్ణ పతాకాన్ని అక్కడ పెట్టాడు అంటే వాడి అర్థం ఏంటండి? పెట్టినటువంటి సన్నాసి అనేటటువంటి చిన్న పదం అండి. పెట్టినటువంటి దరిద్రులు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే దేశద్రోహులు ఉన్నారో వెంటనే వాళ్ళ మీద చర్యలు అయితే మాత్రం తీసుకోవాలి. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి. మై డియర్ ఫ్రెండ్స్, నేను చెప్తున్నాను, ఫ్లిప్కార్ట్ని ఎవరైతే డౌన్లోడ్ చేసి పెట్టుకున్నారో యాప్ డిలీట్ చేయండి. డిలీట్ చేయడమే కాదు, మీకు అందరికీ సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్నాయి. బాయ్కాట్ ఫ్లిప్కార్ట్ అని ఒక పోస్టర్ పెట్టండి, అలాగే బాయ్కాట్ చేయండి. ఫ్లిప్కార్ట్లో ఉన్నటువంటి ఏ విధమైనటువంటి వస్తువులు కూడా కొనము అనేటటువంటి డిక్లేర్ చేయండి. కొనడం ఈ క్షణం నుంచి కూడా మానేసేయండి. ఎందుకనంటే నిన్నగాక మొన్న జంతర్ మంతర్లో చూసాం మై డియర్ ఫ్రెండ్, చిన్న పిల్లలు, మైనర్ పిల్లలు, ఆడపిల్లలు, మగపిల్లల్ని తీసి పక్కన పెడదాం, ఆడపిల్లలు ఎలాంటి భాషని వాడి ప్రధానమంత్రిని తోలనాడారు, ప్రధానమంత్రి తల్లిని తోలనాడారు, అలాగే దేశంని కాపాడేటటువంటి సైనికుల్ని ఎలాంటి మాటలు మాట్లాడారు. వీటన్నిటికీ కారణం ఏంటో తెలుసా మై డియర్ ఫ్రెండ్? ఎవడో ఇచ్చినటువంటి డబ్బో, ఎవడో ప్రొవకేట్ చేసినటువంటి విషయమో ఎంత ఉందో మన పెంపకం కూడా అంతే ఉంది. ఎందుకంటే ఇలాంటి వాటినన్నిటినీ చూసి చూడకుండా గత 6.5 దశాబ్దాల నుంచి మనం వీళ్ళని వదిలేసాం. అదిగో ఆ ఫలితమే ఈరోజు అక్కడ మనం జంతర్ మంతర్లో చూసినటువంటి ఆ పిల్లల యొక్క ప్రవర్తన. ఆడపిల్లల నోట్లో నుంచి చూసారా ఎలాంటి పదాలు మనం వినమో అలాంటి పదాలు వచ్చినాయి. మనం ఇక్కడ జంతర్ మంతర్లో మాత్రమే వాళ్ళు తిట్టారని చాలామంది ఆడపిల్లల్ని కామెంట్స్ పెట్టుకుంటూ చెత్త కామెంట్స్ పెట్టుకుంటూ వస్తున్నారు. ఈ సందర్భంగా ఒక సన్నాసి గురించి అయితే మాత్రం నేను చెప్పాల్సిన అవసరం ఉంది. వాడి పేరు ఎంఎఫ్ హుస్సేన్. ఒక 2004 వరకు వీడి హవా నడిచిందనమాట. ఇతగాడు ఈ దరిద్రుడు చేసినటువంటి పని ఏంటి అని అంటే, వాడు ఒక పెద్ద కళాకారుడు, అన్ని విధాలుగా కళాకారుడు. వాడిని కళాకారుని అంత పెద్ద కళాత్మక చిత్రాలు రూపొందించాడని చెప్పేసి వీడిని భారతదేశం ఒక కీర్తి కిరీటంలో కూర్చోబెట్టారు. ఇతగాడు ఆ యొక్క చిత్రాలు అంత కళాత్మకమైనటువంటి గీసినటువంటి కళాఖండాలు ఏంటో చెప్పమంటారా? సరస్వతీదేవి, మన ఆరాధ్య దేవత అయినటువంటి, హిందువుల ఆరాధ్య దేవత అయినటువంటి సరస్వతీదేవిని నగ్నంగా చిత్రీకరించాడు. అలాగే దుర్గామాతని నగ్నంగా చిత్రీకరించాడు. అలాగే దేవీ దేవతలే కాకుండా చివరికి భరతమాతను కూడా నగ్నంగా చిత్రీకరించినటువంటి దరిద్రుడు ఎవడైనా ఉన్నాడంటే ఈ ఎంఎఫ్ హుస్సేన్ అనేటటువంటి వాడు. వీడు చేసినటువంటి ఈ దారుణాలు ఎన్ని అంటే, ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ దశాబ్దాల కాలంగా వీడిని నెత్తిన పెట్టుకుని ఇందిరాగాంధీ దగ్గర నుంచి మన్మోహన్ సింగ్ వరకు కూడా వీడికి విపరీతమైనటువంటి అందలాలు ఎక్కించి కూర్చోబెట్టారు. వాడు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయ్యాడు. వాడు ఎంత వివాదాస్పదమైనటువంటి వ్యవహారాల్లో వాడు తలదూర్చాడు. సంచలనాలు అనేటటువంటి పేరు మీద ఎంత నీచమైనటువంటి వాటికి తోడ్పడితే కూడా వీడికి ఎంపీగా రాజ్యసభలో సీట్ ఇచ్చి కూర్చోబెట్టారు. అలాగే గొప్ప కళాకారుడు అని చెప్పేసి మన భారతదేశం యొక్క అత్యుత్తమమైనటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి బిరుదులు ఏవైతే ఉన్నాయో ఆ బిరుదులు పద్మభూషణ్, పద్మ విభూషణ్ కూడా వీడికి ఇచ్చి సత్కరించినటువంటి నికృష్టమైనటువంటి చరిత్ర కాంగ్రెస్ చరిత్ర. ఇది కాంగ్రెస్ చరిత్ర మై డియర్ ఫ్రెండ్స్. ఇంకొక విషయం చెప్తున్నాను, ఈ నగ్న చిత్రాలని వీడు మన దేవీ దేవతల యొక్క నగ్న చిత్రాలని గీసినప్పుడు, అలాగే భరతమాతను కూడా వస్త్రాలు లేకుండా చిత్రీకరణ చేస్తే గుడ్డలు మంచిగా వేసుకోమ్మా అని చెప్పినందుకు విపరీతంగా మహిళకు అన్యాయం జరిగిపోయిందని కూర్చొని క్యూలు కట్టి సమావేశాలు పెట్టి కేసులు పెట్టినటువంటి మహిళామూర్తులు ఎవరో కూడా అసలు ఈ విషయానికి ఏ విధంగానో స్పందించలేదు. సరిగదా? అంటే సరస్వతీదేవి మహిళ కాదు, స్త్రీమూర్తి కాదు, అలాగే దుర్గామాత స్త్రీమూర్తి కాదు, భరతమాతని మనం మాతగా కొలుచుకున్నాం మన దేశాన్ని. ఆ భరతమాత స్త్రీమూర్తి కానే కాదు. ఈ మహిళామూర్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ పోయి వాడికి వత్తాసు పలికారు. ఎవరికి ఏమని వత్తాసు పలికారు అనంటే,
కళాత్మకమైనటువంటి దృష్టితో చూడాలి అని చెప్పేసని ఇతగాడిని కౌగిలించుకొని మరి వీడికి మద్దతిచ్చి వీడు గీసినటువంటి నగ్న చిత్రాలు ఏవైతే హిందూ దేవీ దేవతలే ఉన్నాయో గీసినటువంటి వాడు గొప్ప కళాకారుడు అని చెప్పి భుజాలను ఎక్కించుకొని ఊరేగించినటువంటి ఘనత ఈ మహిళా మూర్తులది, మహిళా సంఘాలది, కమ్యూనిస్టు మహిళా సంఘాలది. చివరికి దీని మీద గట్టిగా ఫైట్ చేసినటువంటి విశ్వ హిందూ పరిషత్ కానివ్వండి, అనేక హిందూ సంస్థలు వీటి మీద చాలా తీవ్రమైనటువంటి నిరసనని, వ్యతిరేకతని వీడి మీద వ్యక్తం చేస్తే వీడి చిత్రాలు ఏవైతే మన దేవీ దేవతలను అవమానిస్తూ గీచాడో, చిత్రీకరణ చేశాడో వాటి మీద అభ్యంతరాలు చెప్పి నిరసనలు తెలియజేస్తే చివరికి ఎక్కడో కొండకొచ్చో కేసులు నమోదే. కేసులో వచ్చినటువంటి తీర్పులు ఒక్కసారి పరిశీలించి నేను మీకు చూపించాలి ఇక్కడ. ఎందుకనంటే ఇక్కడ ఎంత నికృష్టమైనటువంటి కాంగ్రెస్ పరిపాలన మన భారతీయ సంస్కృతి మీద, అలాగే మన దేశమాతని భరతమాతని ఆ విధంగా చేసినా కూడా వాడిని తీసుకొచ్చి మన నెత్తి మీద పెట్టినటువంటి దిక్కుమాలిన చరిత్ర ఈ జనరేషన్కి తెలియాలి. తెలియనటువంటి హిందువులందరికీ కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఇది 2004 అండి. మత భావాలను దెబ్బతీశారని చెప్పేసి అన్న ఆరోపణలతోటి వీడి మీద చాలా కేసులు నమోదైనాయి. ఎంఎఫ్ హుస్సేన్ గారి మీద 2004లో ఢిల్లీ హైకోర్టు దుర్గా సరస్వతి చిత్రాలకు సంబంధించిన కొన్ని ఫిర్యాదుల్ని ఢిల్లీ హైకోర్టు అండర్లైన్ దిస్ పాయింట్. అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటే ఢిల్లీలో ఉంది. ఢిల్లీ హైకోర్టు కొట్టిపడేసింది. ఎందుకంటే కళాత్మక దృష్టి ఉండాలి అని. అలాగే 2008లో హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కూడా ఉదార స్వభావంతో భరతమాత చిత్రానికి సంబంధించినటువంటి కేసుల్లో మన ఈ గుల్బాజీ హుస్సేన్కి ఉపశమనం కలిగించింది. ఏమని అంటే కళాత్మక వ్యక్తీకరణను కూడా పరిగణలోకి తీసుకోవాలని కోర్టు దృష్టి పెట్టింది. మరి ఇక్కడ ఇదే కళాత్మక దృష్టి ఆ తీర్పునిచ్చినటువంటి జడ్జిల యొక్క తల్లుల యొక్క చిత్రపటాలు కూడా గీస్తే ఇదే తీర్పునిచ్చి ఉండేవాళ్ళ అని ఆ రోజున ప్రశ్నించేటటువంటి గొంతుకలు మూగబోయాయి, మరుగున పడిపోయాయి. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండడం అనేటటువంటిది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్, నిజంగా చెప్తున్నా, మనం ఏదైతే అసలు ఈ సమస్యలనే కనుక ప్రతి ఒక్క హిందువు పట్టించుకోకపోవడం వల్ల మన దేవీ దేవతల మీద నగ్నంగా చిత్రీకరించి ఈ దరిద్రుడు అవమానం చేస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ వాడికి అత్యున్నతమైనటువంటి గౌరవ పురస్కారాలు ఇచ్చి సత్కరించి తీసుకెళ్లి పెద్దల సభలో కూర్చోబెట్టింది. ఇలాంటి దరిద్రులను ఎంకరేజ్ చేయడం వల్లే ఎక్కడో ఉన్నటువంటి దరిద్రులు ఇంకా పెట్టరేగిపోతున్నారు. దాని ఫలితమే ఫుట్ మ్యాట్ల మీద దేవీ దేవతల బొమ్మలు, ఒంటి మీద వేసుకునే అండర్వేర్ల మీద దేవీ దేవతల బొమ్మలు, అలాగే టాయిలెట్ మీద వేసేటటువంటి షీట్ల మీద కూడా దేవీ దేవతల బొమ్మలు. చివరికి ఈరోజు జాతీయ పతాకము ఏ స్థాయికి దిగజారిందో అశ్లీలమైనటువంటి పోస్టర్లు అమ్మకానికి పెడుతున్నామని చెప్పేసి ఒక ఈ కామర్స్ ఈ ప్లాట్ఫామ్ మీద, అలాగే ఈ నెట్ మార్కెటింగ్ మీద పడినటువంటి దాఖలాలు చూస్తే ఇంకా మనం మేలుకోకపోతే ఆ ప్లేస్లో ఎవరుంటారో అర్థం చేసుకోండి.